హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నేను బాగున్నాను. నా పేరు మహేశ్వరి. నేను చేయబోయే వంట ఇప్పుడు ఇది ములగ పువ్వు కారపొడి అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి, కరివేపాకు, ఇది ములగ పువ్వు అండి. కొంచెం శుభ్రం చేసుకుని ఆరబెట్టుకున్నది. తర్వాత జీలకర్ర, ధనియాలు, పుట్నాల పప్పు, సాల్ట్, ఇది ఆమ్చూర్ పౌడర్ అండి. ఇప్పుడు రెడీ చేద్దాం. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇట్లా కొంచెం లైట్గా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇది ములగ పువ్వు అండి. చాలా హెల్త్కి మంచిది, ఎంతో బెనిఫిట్ ఉంటాయి. దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. చూడండి, ఇలా వేయించుకుని కొంచెం కరివేపాకు కూడా దాంట్లో వేయండి. మిక్సీ జార్లో వేసుకోవటమే. ఇవి వేయించినవన్నీ మిక్సీ జార్లో వేసుకుని పుట్నాల పప్పు, ఆమ్చూర్ పౌడరు, జీలకర్ర, ధనియాలు, సాల్టు, కరివేపాకు అన్నీ వేసుకుని మిక్సీ ఒక రౌండ్ పట్టుకోండి అండి. మిక్సీ పట్టేసాను అన్నీ వేసి. ఇలా కొంచెం మెత్తగా కాకుండా బరకగా కాకుండా ఇలా కార్పొడి టైప్లో పట్టుకోండి. ఇది ఇప్పుడు మనం గిన్నెలోకి తీసుకుందాం. ఇదిగోండి, రెడీ అయిపోయింది. ములగ పువ్వు కరివేపాకు కారపొడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది మన దొడ్లో ములగ పువ్వు దొరికింది కాబట్టి ఈ రోజుల్లో చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి, టిఫిన్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి, దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.